పొత్తుల కోసం మా కుటుంబాన్ని చీలుస్తున్నారంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన తులసిరెడ్డి. షర్మిలకు ఆస్తి పదవి ఇవ్వొద్దని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ నేతలు చెప్పారా? డాక్టర్ సునీతపై కేసు పెట్టమని ఎవరు చెప్పారు? రిలయన్స్ పరిమళనత్వానికి పదవి ఇవ్వమని మేం చెప్పామా? నా కుటుంబంలో కుట్ర చేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించడం హాస్యాస్పదం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి వనవాసం పూర్తయింది, అరణ్యవాసం ముగిసింది. చరిత్ర పునరావృతం కాబోతా ఉంది. మొదటి నుండి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి, నెహ్రూ కుటుంబానికి కంచుకోటం. 1977లో 1980లో 42 ఎంపీ సీట్లకు గాను 41 ఎంపీ సీట్లను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి రాష్ట్రం ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలు. ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు ఒకప్పుడు మావాడే, జగన్మోహన్ రెడ్డి మావాడే, కేసీఆర్ మావాడే. ఈ వటవృష్టానికి వీళ్ళందరూ ఊడలు. సార్, మా ఫ్యామిలీలో కొంతమంది గొడవ పెట్టాలని చూస్తున్నారంటూ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతనికి అభద్రతా భావం వెంటాడుతూ ఉంది. ఇప్పుడు షర్మిలమ్మకు ఆస్తిలో పంపకం చేయొద్దని ఎవరిని అన్నారా? షర్మిలమ్మకు మీ ఆస్తిలో ఇవ్వద్దని చెప్పేసి అటు చంద్రబాబు నాయుడు లేకుంటే కాంగ్రెస్ పార్టీనో ఇంకోరు ఎవరన్నా చెప్పారా? లేదు, షర్మిలమ్మకు పదవి ఇవ్వద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ వాళ్ళు, పవన్ కళ్యాణ్ ఎవరన్నా చెప్పారా? అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి కేసును వచ్చేసి ఇట్నే లాగమని చెప్పేసి పొలాంగ్ చేయమని చెప్పేసి ఎవరన్నా చెప్పారా? డాక్టర్ సునీత మీద, రాజశేఖర రెడ్డి మీద కేసు పెట్టమని పులివెందుల కోర్టులో పెట్టమని చెప్పేసి ఎవరన్నా చెప్పారా? వాళ్ళ నాయన శివమండంగానే సంతకాలు సేకరణ చేయమని చెప్పేసి వేరే పార్టీ వాళ్ళు ఎవరన్నా చెప్పారా? వాళ్ళ నాయన, మా నాయన చంపింది వచ్చేసి రిలయన్స్ వాళ్ళు వచ్చేసి అని చెప్పేసి చెప్పి నువ్వు వాళ్ళ అవుట్లెట్స్ని పగలగొట్టి ముఖేష్ అంబానీ రికమెండ్ చేసిన పరిమళనత్వానికి రాజ్యసభ సీట్ ఇవ్వమని చెప్పేసి కాంగ్రెస్లో చంద్రబాబు నాయుడు ఇంకోరు ఏమన్నా చెప్పారా? మీ తల్లిని గౌరవాధ్యక్షుల పదవి నుండి అగౌరవంగా తీయమని చెప్పేసి, గౌరవాధ్యక్షురాల పదవి నుండి అగౌరవంగా తీసేయమని చెప్పేసి ఎవరన్నా చెప్పారా? బట్ ఈ పనికి మాలిన మాటలు వచ్చేసి అభద్రభావంతో అట్టుడికి పోతున్నారు. ఎన్నికలకు ముందు కొంత కూర్పులు, మార్పులు, చేర్పులు అన్ని పార్టీల్లో ఉంటాయి. ఆ పార్టీలో కొంచెం మరింత ఎక్కువ ఉన్నాయి. దానికి కారణం వచ్చేసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు తెలంగాణలో కేసీఆర్ ఎమ్మెల్యేలను మార్చక దెబ్బతిన్నాడు అనే వాతావరణంతో దాన్ని చూసి ఇక్కడ ఈయన ఎమ్మెల్యేలను మార్చే పద్ధతి మొదలుపెట్టాడు. ఇది ఎట్టుందంటే పంటి మీదకి తుంటి మీద అన్నట్టుంది. అక్కడ ఒక టైపు ఉంటే ఇక్కడ ఒక టైపు. ఆడ నిజంగా మార్చక కొంత దెబ్బతింది వాస్తవమే. ఇక్కడ మార్చి వచ్చేసి స్వయంకృపరాతము అతను భస్మాసుర హస్తం పెట్టుకుంటున్నాడు. నిజంగా ఒకవేళ మార్చేది ఉన్నా కానీ ఆయన ఇష్టం అనుకోండి, వచ్చేసి 2 నెలలు 3 నెలలు ముందు మారుస్తాడు. ఎవరన్నా కామన్ సెన్స్ ఉంటే ఏదో ఎన్నికల షెడ్యూల్ అయిన తర్వాత ఎవరికోరికి ఇస్తారో ఎన్నికల మూడ్లోకి పోతారు. ఇది ఎవరన్నా వచ్చేసి కామన్ సెన్స్ ఉండే వాళ్ళు ఎన్నికలకు 2 నెలలు 3 నెలలు ముందు వచ్చేసేసి మార్చి దుమ్ము పూసుకుంటుంది ఎత్తు మీద. ఆల్రెడీ గాలికి ఎగిరిపోతుంది. గాలికి పోయే పేలపండి కృష్ణార్పణం అన్నట్టు పార్టీ కొట్టుకొని పోతా ఉంది. పోయే కాలం దాపురించినప్పుడు పోగాలం దాపురించిన వానికి ఏదో మితలాభంలో పరవస్తు చిన్నేశ్వరి హితుల వాక్యము, దీప నిర్వాణ గంధము, అరుంధతి, వినడు మూర్ఖనుడు కనడు అని చెప్పేసి అతనికి వినాశకాలం దాపురించింది, పోయే కాలం దాపురించి అన్ని స్వయంకృత అపరాధాలు చేసుకుంటున్నాడు. నాట లేదు, తల్లి లేదు, చెల్లి లేదు, నాన్న లేదు, చిన్నాన్న లేదు అతనికి. అతను తప్ప ఎవరు ఏముండదు. అట్టేటప్పుడు రాళ్ళ రామకృష్ణ రెడ్డి ఎంత, ఇంకోరు ఎమ్మెల్యేలు ఎంత, విజయసాయి రెడ్డి ఎంత, సజ్జల రామకృష్ణ రెడ్డి ఎంత, అతని దృష్టిలో ఊరికి వాళ్ళందరూ టూల్స్ ఎప్పటికప్పుడు ఎవరిని ఎప్పుడు వాడుకోనో వాడుకుంటాడు. నాన్నను, చిన్నాన్ననే, చెల్లినే, తల్లినే అతనికి లేనప్పుడు వీళ్ళందరూ ఒక లెక్క. కాబట్టి రేపు అనేక మంది వచ్చేసి ఇంకా రాబో రోజుల్లో రోజు ఒక అది సీరియల్ ఎపిసోడ్ రోజు వచ్చేసి నిన్న కడపలోనే అనేక మంది వచ్చేసి ఏమనుకుంటారు, కడప జిల్లా ఏదో కంచుకోట అని అనుకుంటుంటారు. ఏమైంది, నిన్న కడప జిల్లాలోనే అనేక మంది పార్టీ మారినారు, ఆయన పార్టీ వాళ్ళే. కాబట్టి ఇది ఇంకా రోజు ఎపిసోడ్ కింద వస్తూ ఉంటాయి.